మేము ఫస్ట్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడే టీడీపీలోనే ఉన్నాము. ఈ 2019లోన కుటుంబం అంతా ఒక్కటయ్యి మేము టీడీపీకి వర్క్ చేసినాము. మళ్ళీ కొన్ని కారణాల వల్ల మా కుటుంబమే చింద్రబింద్రం అయిపోయింది. అయినా కూడా మేము టీడీపీలోనే ఉన్నాము. అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. మాకు అంత అవమానం జరిగింది. అసలు మేము ఎంత కష్టపడినాము, ఎంత పోగొట్టుకున్నాము అనేది మాకు తెలుసు. అయినా అదేమో చెప్తారు కదా, ఉన్నట్ల వాళ్ళకే స్థానము అని. మేము అట్లా షో చేసేవాళ్ళం కాదు. మేము నిజాయితీగా పార్టీ కోసం పనిచేసేవాళ్ళము. అయినా మమ్మల్ని ఎవరు గుర్తించలేదు. వాళ్ళు ఏమంటారు, ఏమ్మా వాళ్ళేమో వాళ్ళు వస్తామంటే మేము వద్దంటామే, మేము కలుపుకుంటాము అని అంటారు. అయినా పార్టీలు మారి వస్తే మేము ఎక్కడ పోవాలా? ఇన్ని రోజులు కష్టపడిన వాళ్ళు మేము ఎక్కడ పోవాలా? మేము ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలోనే ఉన్నాము. ఎన్టీఆర్ వచ్చినప్పటి నుంచి మేము పార్టీలోనే ఉన్నాము. అప్పటి నుంచి మాకు ఫస్ట్ ఓటు వచ్చినా ఎన్టీఆర్కే ఓటు వేసినాం మేము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా టీడీపీలోనే ఉన్నాము. మా కుటుంబం వేరు అయినా కూడా మేము టీడీపీకే వర్క్ చేసినాం. అయినా కూడా వాళ్ళు కొంతమంది ఎన్నో రకాలుగా మాట్లాడుకున్నారు. అయినా మేము పార్టీని వదిలేదు, పార్టీ కోసం పనిచేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఏమో ఇది చేసుకుంటూ మేము పార్టీని అభివృద్ధి చేస్తాము, మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామంటే కాదు. మా వారడే కాడ వచ్చి రాయదుర్గం మొత్తము మురళి కవర్ చేసి మెజార్టీ చేస్తూ మొత్తం ఆ అబ్బాయికి ఉంది. సార్ గారు గుర్తించి అతన్ని పిలుచుకొని సపోర్ట్ చేసి ముందుకు పోవాలని నేను తెలుగుదేశం పార్టీ తరఫున అందరినీ వేడుకుంటున్నాను. మా అత్త కంటే జూనియర్లు అయిన వాళ్ళు చాలామంది 2014 నుంచి 19 పదవులు ఇచ్చినారు. మేము ఏ రోజు బాధపడలేదు. ఆ రోజు కూడా చాలామందికి వైస్ చైర్మన్లు ఇచ్చినారు, చాలామంది టెంపుల్ కమిటీలు వేసినారు, చాలామందికి మన కుల సంఘాల డైరెక్టర్లుగా వేసినారు. కానీ మేము బాధపడలే. సార్ ఏమంటారు, ఎవరో ఫోన్ చేస్తే సార్ ఏమంటారు, ఏం సార్ మీరు ఎట్లా చేస్తున్నారు, ఆమె ఎక్కడుంది, ఆమెను ఎట్లా తీసుకుంటారు, 4 పార్టీలు మారి ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి వచ్చి మమ్మల్ని అవమానపరిచినట్లయితుంది కదా అంటే సార్ ఏమంటారు, అట్లా ఎట్లయితుందమ్మా, వాళ్ళది వాళ్ళకుంటుంది, మీకుంటుంది అని అంటారు. అది ఎట్లయితుంది? మా పైన కేసులు పెట్టి మా పిల్లలందరినీ కొట్టించినారు, 3 సార్లు కొట్టించినారు వాళ్ళు. అయినా మేము అవన్నీ ఏం చెప్పుకోలేదు బయటికి. అయినా ఇప్పుడు చెప్తున్నాం చూడు, చెప్పుకోకూడదు, చాలా జరిగినాయి. అయినా మేము అట్లా నిబ్బరంగానే ఉన్నాము. మా కుటుంబాలే చింద్రబింద్రం అయిపోయినాయి పార్టీ కోసమే. మేము అయినా కూడా పార్టీని వదలలేదు. అది గుర్తించి మాకు సపోర్ట్ చేయాలని వేడుకుంటున్నాం అందరినీ.